ఆడపిల్ల ఇంత భారీ పొద్దుగా పడుకోవచ్చా? ఈ రోజు స్కూల్స్ ఎలా కదండి, అందుకే పడుకొని వచ్చిన పిల్లల్ని లేపేస్తాను. పిల్లల్ని అంటున్నావు, అరవింద్ కూడా లేపావు. వాడు మగాడు పడుకోని, వాడు బాగా అలసిపోతున్నాడు రోజంతా. దాన్ని మాత్రం లేదు, ఆడవాళ్ళ పొద్దున్నే లేవాలని చెప్పు. అలాగే అత్తయ్య, ఆడపిల్ల అలసిపోదా ఈ మనిషి ఎప్పుడు మాత్రమో. సంజు లేనమ్మా. శారదా, శారదా, ఏం చేస్తారు? కోడలు కర్మకాలి కోడలు వస్తారు అన్నట్టు దాన్ని బట్టి చెప్పుకోవాలి. పిల్లలు కాదు పుట్టారే కానీ వాళ్ళ పెంపకం కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం? వచ్చిందమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టడం మొదలెడతారు. వీళ్ళనే కాదు. భగవద్గీత చదువుతుంది అంటే వచ్చిన వాళ్ళని కాస్త నీళ్ళు ఇవ్వలేదు. తక్కువ నుంచి వచ్చిందా? పక్కటి నుంచే కదా వచ్చి అందరినీ తిట్టుకుని కాఫీ తాగడమే కదా తీసుకోండి చేసేది. ఏంటో అని శారద, రేపు మనం ఇదే చెప్పుకుంటామేమో. అదే కదా. అయినా ఈ కాలం పప్పులకి పార్టీలకి తిరగడం అంటే అదే మన కాలంలో అయితే దించి తల ఎత్తేవాళ్ళని కాదు. మనం చెప్పుకోవాలి. ఆడపిల్లలు అన్ని చెప్తే మీరు అలా మాట్లాడతారు. ఏంటో నోలేస్తుంది. అమ్మకి ఏదో చెప్తున్నావు, నువ్వు పప్పుకి వెళ్ళి అవ్వకుండా ఏంటి చాలు. ఇది బయటకు తీసుకొస్తానండి. అలాగే పార్వతి. ఏమైంది ఏమైంది? నేను ఇవ్వడం, ఇది నాది. నేను ఆడుతున్నాకే అది ఆడుకో. ఏంటే వాడి నన్ను వాడు మంచిగా ఆడుకుంటానంటే వాడికి